ఇక బీఆర్ఎస్ లో ఒకప్పుడు కీ రోల్ ప్లే చేసిన నేతలంతా ఇప్పుడు కారు పార్టీని అర్ధాంతరంగా వదిలేసి బయటకు వస్తున్నారు. నాడు వద్దు అనుకున్న వాళ్లే ఇప్పుడు పార్టీకి అండగా నిలబడుతున్నారు. వారి బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు. దీంతో బీఆర్ఎస్ అధినాయకత్వానికి కనువిప్పు కలిగింది. నిన్నటి వరకు వారిని దూరం పెట్టిన బీఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పుడు వారికే హై ప్రియారిటీ ఇస్తోంది. ఇప్పుడు వారే ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వారం రోజులుగా జరుగుతున్న నిరుద్యోగ విద్యార్థి సమస్యలపై బీఆర్ఎస్వి లీడర్లు ఇప్పుడు ముందుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు. గతంలో ఒకరిద్దరికి చట్టసభల్లో అవకాశం దక్కినా మిగతా వారందరికీ మొండి చేయి దక్కింది. అయితే ఈసారి మాత్రం అత్యధిక మందికి సీట్లు ఇచ్చే యోచనలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారు ఏ పార్టీకి పోకుండా టికెటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కారు పార్టీలో కీ రోల్ పోషిస్తున్న బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు నిన్నటి వరకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఒకప్పుడు కీ రోల్ ప్లే చేసిన నేతలంతా ఇప్పుడు కారు పార్టీని అర్ధాంతరంగా వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ వద్దనుకున్నటువంటి విద్యార్థి విభాగం నాయకులే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దిక్కైనటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, స్పందన విద్యార్థి నాయకులు ఎవరైతున్నా ఏ పార్టీకైనా వెన్నుముక్కగా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ఆనాడున్న టీఆర్ఎస్వి కావచ్చు. ఏదైనా కూడా గడిచిన మనం 20 ఏళ్లుగా 15 ఏళ్లుగా చూసుకున్నట్టయితే ఆయా విద్యార్థి సంఘాల నాయకులే యువజన విభాగాన్ని కావచ్చు లేదంటే పార్టీని చాలా కీలకంగా ముందు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంటది. అయితే మనం టీఆర్ఎస్ విషయానికి వద్దాం. నడున్న టీఆర్ఎస్ పార్టీలో దాదాపు 15 ఏళ్లుగా టికెట్ల కోసం కేవలం పార్టీని డెవలప్ చేసేందుకు మాత్రమే వాళ్ళంతా కూడా కష్టపడినటువంటి వాళ్ళు. కొద్ది మందికి మాత్రమే ఎలక్షన్స్ లో అవకాశం దక్కినటువంటి పరిస్థితి చూసాం. కానీ మిగతా వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ లో వివిధ రకాల పదవులు కొద్ది మందికి మాత్రమే దక్కాయి. మిగతా వాళ్ళందరూ కూడా అదే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి. మనం 2014లో తీసుకున్న ఒక్కరిద్దరికి మాత్రమే ఆనాడు కేసీఆర్ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. 2018లో ఒక్కరిద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. అయినా ఓడిపోయినటువంటి విషయం. కేవలం సుమన్, కిషోర్ మాత్రమే సక్సెస్ అయినటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళ వరకు కూడా అవకాశం రాక చాలా మంది ఉన్నారు. అయితే ఉద్యమాలు మాత్రం వదలట్లేదు. అదే సమయంలో వలస వచ్చినటువంటి పార్టీలు నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అవకాశాల కోసం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ చాలా మంది విద్యార్థి నాయకులు పార్టీని నమ్ముకొని 2001 నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది సగం మంది పైగా ఉన్నారు. అదే సమయంలో మలిదశ ఉద్యమంలో 2008, 2009 నుంచి 2014 దాకా తెలంగాణ ఏర్పడ్డప్పటికి కూడా తీవ్ర స్థాయిలో పదుల సంఖ్యలో విద్యార్థి నాయకులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇంకా పార్టీని నమ్ముకొని ఉన్నారు. పదవులు వచ్చినా రాకపోయినా. ఇప్పుడు మనం ప్రస్తుతున్నటువంటి ఆందోళన చూసాం. 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న టైంలో కొద్ది మందికి మాత్రమే అవకాశాలు వచ్చాయి, మిగతా వాళ్ళకు రాలేదు. అయితే ఎమ్మెల్యేలకు అవకాశం రాక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఎక్కడికి కూడా పార్టీ నుంచి వెళ్లిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా పార్టీని నమ్ముకొని ఇప్పుడు గడ్డు పరిస్థితిలో వాళ్ళందరూ కూడా పార్టీకి అండగా నిలబడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి నిరుద్యోగ దీక్ష విషయంలో కానీ, డిఎస్సికి సంబంధించినటువంటి ఆందోళనలో కానీ, వివిధ రకాల ఆందోళనలో గడిచిన మనం 10 రోజులుగా తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ప్రయత్నం చేస్తూ బీఆర్ఎస్ కి అండగా నిలుస్తున్నారు. ప్రజా పోరాటాలు ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా ఉన్నారు. అందులో మనం నరేందర్ మీరు చెప్పినట్టే గతంలో టీఆర్ఎస్ కావచ్చు అంటే బీఆర్ఎస్ కావచ్చు కేవలం గ్యాప్ ఫిల్లింగ్ మీద ఎక్కడైతే పార్టీ సంస్థాగతంగా పూర్తి స్థాయిలో నిర్మాణం లేదో అక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చేయడానికి మాత్రమే ఎక్కువ కేసీఆర్ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. కొంత ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్న వారిని కూడా జాయిన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కదా. అందరూ ఇప్పుడు కాడు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇప్పుడైనా కేసీఆర్ కు కనువిప్పు కలిగింది అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ చెప్పబోతున్నాను. ఎందుకంటే కేసీఆర్ ఒకప్పుడు ఈ విద్యార్థి నాయకులన్నా యువతకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిన వాళ్ళైనా వాళ్ళు కేవలం కరివేపాకులాగా తీసేసినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నంతసేపు ఎవరిని కూడా పెద్దగా పట్టించుకోవాలి. కేవలం బయట పార్టీ చూసిన వాళ్ళకి మాత్రమే పెద్దపీట వేయించారని ఉంది. కానీ వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకో మరో పార్టీకి వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళందరూ కూడా గడిచిన 15 ఏళ్లుగా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కష్టకాలంలో వెళ్తున్నారు. ఉద్యమాన్ని రగిలించేటటువంటి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళందరూ కూడా పార్టీకి అండగా నిలబడుతున్నటువంటి అందులో ప్రధానంగా మనం చూసాం.
సుమన్ కావచ్చు, క్రిషాంక్ కావచ్చు, లేదంటే కిషోర్ కావచ్చు, అదేవిధంగా బాలాజీ యాదవ్ కావచ్చు, బొమ్మే రామ్మూర్తి కావచ్చు, ఎర్రోల శ్రీనివాస్ ఆయనకి ఇంతవరకు పార్టీ టికెట్ కూడా ఇవ్వని పరిస్థితి. బొమ్మ రామ్మూర్తికి ఒకసారి అవకాశం ఇచ్చినా మళ్ళీ తర్వాత అవకాశం ఇవ్వలేదు. బాలరాజు యాదవ్ కు ఉద్యమ సేవ నుంచి ఉన్నాడు, ఆయనకు టికెట్ ఇంతవరకు ఇవ్వని పరిస్థితి చూసినాం. గెల్లు శ్రీనివాస్ కు మొన్న ఉప ఎన్నికల్లో కొంత అవకాశం ఇచ్చినా దాని తర్వాత ఆయనకు పెద్దగా లేదు. అదే సమయంలో అనిల్ కుమార్ కుర్మాచల్లో ఉన్నారు. అదేవిధంగా పల్లె రవి గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయన జర్నలిస్ట్ సంఘ నాయకుడిగా ఉన్నారు. ఆయన మునుగోడు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆంజనేయులు గౌడ్ ఉన్నారు, ఆయన ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. హైదరాబాద్ లో మన గోవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. అదేవిధంగా పల్లా ప్రవీణ్ రెడ్డి నల్గొండ ఏరియా నుంచి ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారు. రాజారాం యాదవ్ గతంలో ఇతర పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చిర్మల రాకేష్ కుమార్ ఉన్నాడు, ఆయన పార్టీలో మొదటి నుంచి కూడా కేసీఆర్ ఎమ్మటి కావచ్చు, కేసీఆర్ ఎమ్మటి నడుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తొట్ల స్వామి కావచ్చు, వాసుదేవరెడ్డి వరంగల్ నుంచి ఆయన మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా దాదాపు 15 నుంచి 20 మంది ఇప్పుడు వివిధ ఉద్యమాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో ఉంటున్నారు. రీసెంట్ గా మోతీలాల్ నాయక్ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు కూడా వాళ్ళందరూ పార్టీ కోసం ఉన్నారు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ, పీజీ హాస్టల్స్ దగ్గర కానీ, నిజాం కాలేజ్ దగ్గర ఉద్యమాల్లో కానీ పెద్ద ఎత్తున వీళ్ళందరూ మనం చెప్పిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు యాజిటేషన్ చేసి పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యార్థులు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, చాలా మంది ఈ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. కానీ వాళ్ళకు టికెట్ ఇవ్వడం విషయం మాత్రం కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కొంత పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మనం ఒకటి చెప్పుకోవాలి, వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన అధిష్టానం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. గతంలో చేసిన పొరపాటు ఇంకోసారి చేయకుండా ఈసారి అత్యధిక మందిని అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా వీళ్ళందరినీ చురుకైనటువంటి వ్యక్తుల్ని అసెంబ్లీకి పంపడమే లక్ష్యంగా వీళ్ళందరినీ వాడుకోవాలన్నటువంటి ఆలోచన అధిష్టానం చేస్తున్నట్టు తెలుస్తుంది. మనకున్నటువంటి ఇన్పుట్స్ ప్రకారం దాదాపు 10-12 మంది దాకా యాక్టివ్ గా ఉన్న వారిని వివిధ జిల్లాల్లో ఆక్యుపై చేయాల్సినటువంటి ఆలోచన ఉందన్నట్టు తెలుస్తుంది. అందుకని వాళ్ళందరికీ ఇప్పటికే ఇంటి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా అందుకనే ఇప్పుడు గడిచిన మనం 10 రోజులుగా చూస్తున్నాం, భవిష్యత్తులో జరిగేటువంటి ఎలాంటి యాక్టివిటీలు అయినా కూడా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే నరేంద్ర, థ్యాంక్ యూ.